వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేరళంలో జనసేన విస్తరణకు సమాలోచనలు చేస్తున్నారు. కేరళం రాజధాని తిరువనంతపురంలో జనసేన నేతలు సమావేశమయ్యారు. కేరళంలోని వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరికలు. ఈ నేపథ్యంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు నాగబాబుతో పాటుగా రామ్ తాల్లూరి. జనసేనకు జాతీయ స్థాయిలో పెరుగుతున్నటువంటి ఆదరణ, దీనికి తోడుగా దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన జెండా పాతదమే లక్ష్యంగా మాత్రం అడుగులు వేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు భాషా భేదం లేదన్నారు నాగబాబు రామ్. ఈ నేపథ్యంలో కేరళంలో జనసేన పార్టీ విస్తరణకు సంబంధించిన సమావేశం. అక్కడ పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశంపైన మాత్రం పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన కూడా వెలువడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాలకు దాటి కేరళంలో కూడా జనసేన పార్టీ స్థాపన దిశగా అక్కడ కూడా విస్తరణ దిశగా మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కేరళంలో జనసేన పార్టీ విస్తరణ అనేటువంటిది మాత్రం నాగబాబు నుంచి, అదేవిధంగా రామ్ నుంచి వచ్చింది. కొంతవరకు చీరికలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన కేరళం బాట పట్టడం పైన ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో జనసేన పార్టీని విస్తరించాలని పవన్ కళ్యాణ్ ఒక లక్ష్యంగా పెంచుకున్నారు. ఇటు తమిళనాడు, అటు కేరళ, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా జనసేన విస్తరించాలనే ఒక వ్యూహానికి సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా కేరళ రాష్ట్రంలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి. అయితే అక్కడ ప్రధానంగా ఎమ్మెల్సీ నాగబాబుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి పర్యటించారు. అక్కడ ఉన్న స్థానిక నేతలని పార్టీలో చేర్చుకున్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా భాషతో నిమిత్తం లేకుండా ఎవరైనా జనసేనలో చేరొచ్చినట్టు ఇప్పటికే నాగబాబు, అటు పవన్ కళ్యాణ్, ఇటు రామ్ తాల్లూరి ప్రకటించారు. ఏదైతే జనసేన సిద్ధాంతాలను, జనసేన ఆశయాలను, పవన్ కళ్యాణ్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయే నేతలకు ఆహ్వానం ఉంటుంది. అది ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా కూడా పార్టీలో చేరికలు ఉంటాయని ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏదైతే ఆయా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో జనసేనను ఒక యూనిట్ గా విస్తరించుకుంటూ వెళ్ళాలి, పార్టీని విస్తరించాలి, అదేవిధంగా నాయకత్వాన్ని కూడా అభివృద్ధి చేయాలి, కింది స్థాయిలో ఉన్న లీడర్షిప్ తయారు చేసుకోవాలనే యోచనలో పవన్ కళ్యాణ్ సూచనలతో ఇటు నాగబాబు, అటు రామ్ తాల్లూరి ఆయా రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో జనసేన విభాగాల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వేరువేరుగా అధ్యక్షులు నియమించే అవకాశాలు ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్ని రాష్ట్రాల్లో జనసేనను విస్తరిస్తారు, జనసేనను జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆశయాలు, పవన్ కళ్యాణ్ లక్ష్యాలు ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వారికి పార్టీ అండ ఉంటుంది. అదేవిధంగా పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైతే యువతరానికి అవకాశాలు ఇవ్వాలి, కొత్త వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించాలనే నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో జనసేన యూనిట్లు స్థాపిస్తున్నామంటూ నాగబాబు ప్రకటించారు. ఏదైతే కేరళలో పర్యటించినప్పటికీ కూడా ఏదైతే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నేతలు జనసేన ఆశయాలు, లక్ష్యాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు లక్ష్యంగా అనుగుణంగా పనిచేసి నేతలను పార్టీలో చేర్చుకున్నామంటే ఇప్పటికే రామ్ తాల్లూరి, అటు ఎమ్మెల్సీ నాగబాబు కూడా ప్రకటించడం జరిగింది. కిరణ్, కొంతవరకు అంటే ఎన్నికలు ఏదైతే జరిగేటువంటి రాష్ట్రాల్లో వెళ్ళడం, పార్టీ విస్తరించడం కొంతవరకు సాధారణంగా కనిపించేటువంటి విషయం. కానీ ఎన్నికలు పూర్తయినటువంటి రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రవేశం ఏదైనా రాజకీయ వ్యూహమా, లేదా నెక్స్ట్ ఎన్నికల నాటికి కొంతవరకు సమాయత్తం అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఎలా చూడాలంటారు? ఒక రాష్ట్రంలో ఒక పార్టీ యూనిట్ స్థాపించిన మాత్రాన రాత్రికి అద్భుతాలు జరిగిపోవని అటు పవన్ కళ్యాణ్ తెలుసు, ఇటు నాగబాబుకు తెలుసు, రామ్ తాల్లూరికి తెలుసు. ఎందుకంటే ముగ్గురి నేతలు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయా ఎన్నికలు ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అక్కడ కొత్త నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే వచ్చే ఎన్నికలు సిద్ధం కావడానికి కూడా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవడానికి కూడా జనసేనకు కొంత సమయం దొరుకుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కేరళ ఎన్నికలు ముగిశాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కేరళకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఆయా రాష్ట్రాల్లో జనసేన యూనిట్లు స్థాపించి
వచ్చే ఎన్నికల నాటికి కొంత మేరకు బలోపేతం కావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పటికే ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కూడా అక్కడ ప్రధాన కార్యదర్శులు నియమించారు. పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడానికి తెలంగాణలో ప్రయత్నిస్తారు. ఇక్కడ ఏదైతే ఆంధ్ర తెలంగాణలో ఏ వ్యూహం అయితే అనుసరిస్తున్నారో అదే వ్యూహం కేరళలో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటే మాత్రమే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. కేవలం పట్టణ ప్రాంతాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి క్షేత్రస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయడానికి కేరళలో జనసేన యూనిట్ స్థాపించారు. జనసేనలో కూడా క్షేత్రస్థాయి నుంచి చేరికలు కూడా భారీగా జరిగాయి. అయితే రాబోయే రోజులు చూడాలి కేరళలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారా. కేరళతో పాటు కర్ణాటక, ఇటు తమిళనాడు, అటు ఇతర రాష్ట్రాల్లో ఏదైతే జాతీయ స్థాయికి జనసేన తీసుకెళ్లడానికి ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యూహం సిద్ధంగా చేస్తున్నారా అనే ప్రచారం జరిగితే అయితే చూడాలి కేరళలో ఆ పార్టీని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయని మనం వేచి చూడాల్సిందే. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కేరళంలో జనసేన విస్తరణకు సమాలోచనలు చేస్తున్నారు. కేరళం రాజధాని తిరువనంతపురంలో జనసేన నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక కేరళంలోని వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరికలు ప్రారంభమయ్యాయి. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు నాగబాబుతో పాటుగా రామ్ తాల్లూరే. ఈ నేపథ్యంలో జనసేనకు జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతున్నటువంటి పరిస్థితులు. దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన జెండా పాతడమే లక్ష్యంగా మాత్రం అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు భాషా భేదం లేదన్నారు నాగబాబుతో పాటుగా రామ్ తాల్లూరి. మొత్తం మీద ఏదైతే తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితమైనటువంటి జనసేన పార్టీ కేరళంలో కూడా కొత్త యూనిట్ ని ప్రారంభించినటువంటి పరిస్థితి. భాషా భేదం లేకుండా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అందరూ ఆకర్షితులవుతారంటూ కూడా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కేరళంలో నుంచి కూడా జనసేన పార్టీలలో కూడా వివిధ పార్టీల నుంచి చేరికలు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మీద జనసేన పార్టీ ఫోకస్ పెట్టబోతుందా, లేదా జాతీయ స్థాయి పార్టీగా ఏర్పాటు చేసేటువంటి దిశగా ఆలోచన చేయబోతున్నారా? అందుకే తెలుగు రాష్ట్రాలు దాటి కేరళం వైపుకి జనసేన పార్టీ అడుగులు వేసిందా అనేటువంటి వాదనలు అయితే బలంగా వినపడుతున్నాయి.